హైదరాబాద్తో పాటు సమీప జిల్లాల్లో రియాలిటీ రంగం ఫుల్ జోష్తో పరుగులు తీస్తోంది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య స్థలాల కొనుగోలుకు బయ్యర్స్ ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. ORR, RRR మధ్యలో ఉన్న భూములు ప్రస్తుతం తక్కువ ధరలో ఉండటంతో కొనుగోలుకు భారీగా ఆసక్తి చూపుతున్నారు. నగరం నలుమూలలా విస్తరిస్తున్న హైదరాబాద్. గ్రేటర్ హైదరాబాద్లో భూములకు భారీ డిమాండ్. చక్కని ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఉండటంతో ORR వైపు బయ్యర్స్ చూపు. ORR, RRR మధ్య పెరిగిన క్రయ విక్రయాలు. అన్ని వైపులా విస్తరించే అవకాశం ఉండడం హైదరాబాద్ నగరానికి ప్లస్ పాయింట్గా మారింది. మొన్నటి వరకు ORR పరిసర ప్రాంతాల వరకు ప్రాపర్టీల కొనుగోలుకు ఆసక్తి చూపిన ప్రజలు ఇప్పుడు RRR వరకు కొనేందుకు ఇష్టపడుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు పట్టాలెక్కితే ORR, RRR మధ్య రేడియల్ రోడ్లను ప్రభుత్వం ప్రత్యేకంగా డెవలప్ చేయనుంది. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. దీంతో సిటీకి మంచి కనెక్టివిటీ ఉన్న ORR, RRR మధ్య భూముల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ORR కంప్లీట్ అయిన తర్వాత మనకి సిటీ హ్యాస్ స్ప్రెడెడ్ అవుట్ అనమాట. ఓవరాల్గా మనకి సిటీలో ఇప్పుడు బంజారాహిల్ జూబ్లీస్లో ఉండడానికంటే కూడా ORR పెరిఫెరల్లో ఉంటే బాగుంటుంది అనే దిశ లోపల కూడా మనకి హైదరాబాద్ చాలా ఎదిగింది. దాంతోపాటుగా ఆ పర్టికులర్ ఏరియా అంతా కూడా మనకి ల్యాండ్ అవైలబిలిటీకి తగ్గట్టుగా వచ్చే అర్బనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కానీ, కొత్తగా వచ్చిన ఉద్యోగ అవకాశాల వల్ల కానీ, తర్వాత అక్రాస్ ద కంట్రీ నుంచి వచ్చేసి ఇక్కడ ఇల్లు అనేది కావాలని ప్రతి ఒక్కరు కోరుకునడంతో కానీ గడిచిన 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి చూసుకున్నప్పుడు మనకి ఈ హౌసింగ్ ఇండస్ట్రీ పెరగడమే కాకుండా కూడా మనకి ఎక్స్పాన్షన్ టువర్డ్స్ ORR చాలా బాగా జరిగింది. అయితే ఇంకా ఎదిగే దిశ లోపల ఇంకా మనకి హైదరాబాద్కి పొటెన్షియల్ ఏంటి అనేది మనందరూ కూడా తెలుసు. ముఖ్యంగా IT ఇండస్ట్రీ అనేది ఇంకా దినదిన అభివృద్ధి సాధిస్తూనే ఉన్నది. ఇప్పుడు యావరేజ్గా ఒక సంవత్సరానికి చూసినా ఒక 1.5 lakh ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. దాంతోపాటుగా లైఫ్ సైన్సెస్ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ వీఆర్ హ్యావింగ్ నౌ, వేర్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కమింగ్ అప్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈస్ బీయింగ్ జనరేటెడ్. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్లు సిటీ ఎటువైపు విస్తరిస్తుంది, ఎక్కడ చక్కని ప్రాజెక్టులున్నాయనే అంశంపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా సొంత జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చే మార్గంలో ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు మాత్రమే కాకుండా లాంగ్ టర్మ్ అవసరాల కోసం కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల్లో ప్రాపర్టీ కొనుగోలు చేయడంపై దృష్టి పెడుతున్నారు. గతంలో సొంతిల్లు లేనివారు ORR సమీపంలో ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ పెరగడంతో ORR, RRR మధ్య బడ్జెట్లో లభించే ల్యాండ్స్ ను కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఎకనామిక్ హబ్, మంచి యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ అవుతుంది అక్కడ. మనకి ఎనార్మస్ స్కోప్ ఫర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ టు కమ్ అప్, లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా కంపెనీస్ విల్ కమ్ అప్. మీకు లాజిస్టిక్స్, వేర్ హౌసింగు, ఎడ్యుకేషను, స్పోర్ట్సు, ఎంటర్టైన్మెంటు, హెల్త్ కేరు అండ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే మనకి ఏమవుతుందంటే శాటిలైట్ టౌన్షిప్స్ వస్తాయి. మనకి శాటిలైట్ టౌన్షిప్స్ వస్తే దట్ విల్ బీ అ వెరీ వెరీ గుడ్ థింగ్ ఫర్ ఆల్ ఏరియాస్ అరౌండ్ ది రీజనల్ రింగ్ రోడ్. మనకి ఎట్టయితే మంచి క్యాపిటల్ అప్రిసియేషన్ ఔటర్ రింగ్ రోడ్డు నేబర్హుడ్లో చూసామో, మీకు మంచి అదే అప్రిసియేషన్ను ఆర్ ఈవెన్ బెటర్ అప్రిసియేషన్ను మీకు ఏరియాస్ అలాంగ్ రీజనల్ రింగ్ రోడ్లో చూస్తామన్నమాట. RRR, ORR మధ్య ప్రముఖ నిర్మాణ సంస్థలు అనేక లేఅవుట్లు వేశాయి. ఇక్కడ ప్రాపర్టీలను కొనుగోలు చేయడం ద్వారా రాబోయే రోజుల్లో భారీ రిటర్న్స్ వచ్చే అవకాశముందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్యలో 25 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఈ హైదరాబాద్ నగరం రీజనల్ రింగ్ రోడ్డు వరకు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్లకు భవిష్యత్తులో రేట్లు రెట్టింపయ్యే అవకాశం ఉంది. మీకు గతంలో చూస్తే ఎక్కడైతే IT కంపెనీస్ వచ్చాయో అక్కడ అభివృద్ధి చెందటం జరిగింది. అట్లాగే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ దశలో ఉన్నప్పుడు కూడా అక్కడ కొన్న వాళ్లకు ఔటర్ రింగ్ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత అక్కడ వాళ్ళ భూముల రేట్లు పెరగటం జరిగింది. కాబట్టి
హైదరాబాద్ నగరంలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎప్పుడు లాభాలు పొందుతారు. రీజనల్ రింగ్ రోడ్ కూడా కొన్ని రోజులలో పట్టాలెక్కపోతుంది. దాంతో కూడా మనం ఫస్ట్ అనుకున్న అవుటర్ రింగ్ రోడ్ వేస్తున్నప్పుడు ఎవరు కూడా ఊహకందలే, ఏముంది ఏమవుతుంది ఏం కథ అనుకున్నాం. ఈ రోజు చూస్తే రేట్లు అన్నీ కూడా ఆకాశాన్ని అండి. ఆ రకంగానే రీజనల్ రింగ్ రోడ్ కూడా కొన్ని రోజుల తర్వాత మనం అందుబాటు ధరల్లో ఉండవు. కానీ అందుకని ఇప్పుడు ఏదైతే మొదలవుతుందో మనం కూడా అక్కడ వీలుంటే ప్లాన్ చేసుకొని భూములు కానీ ప్లాట్లు కానీ ఏమన్నా కూడా కొనుక్కుంటే రాబోయే తరాలకు మనం ప్లాన్ ఇచ్చినట్టు మంచిగా ఉంటుంది. ఇక ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఇంటర్నేషనల్ స్కూళ్లు, పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించిన ప్రధాన పాలనా కార్యాలయాలన్నీ ఓఆర్ఆర్ బయటే ఉన్నాయి. ఈ ప్రాంతంలో కనెక్టివిటీ పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. మరోవైపు ఎంతో ప్రెస్టీజియస్ గా ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసే కసరత్తులు కొనసాగుతున్నాయి. కొత్త నగరానికి వేలాది ఎకరాలు అందుబాటులో ఉండటం, అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు భారీగా లభించనుండటంతో ఫ్యూచర్ సిటీ కేంద్రంగా రియాల్టీ రంగం ఊపందుకుంటోంది.